స్టాలిన్ వేర్పాటువాదం దిశగా తీసుకెళ్తున్నాడు. ఒకటి హిందీ భాష ఇష్యూ క్రియేట్ చేయడం, మూడో భాష అయితే కంపల్సరీ. ఏం నేర్చుకుంటారు? అక్కడ ఉర్దూ ఉంది కదా, ఉర్దూ ఎవరన్నా తీసేశారా? అది ఈ దేశ భాష. ఇంగ్లీష్ ఉంది కదా, తీసేశారా? అది ఈ దేశ భాష. మరి ఆ రెండు భాషలు ఓకే అన్నప్పుడు త్రిభాష అన్నటువంటి సందర్భంలో నేను హిందీనే రాచుకోమని చెప్పాల. ఏదో ప్రాంతీయ భాష అన్నారు. తెలుగు నేర్పించచ్చుగా, కన్నడ నేర్పించచ్చుగా, మలయాళం నేర్పించచ్చుగా. మరి ఎందుకు నేర్పించట్లేదు అంటే ఇంకొక భాష రావద్దు. మరి అప్పుడు దానివల్ల ఏంటి ఉపయోగం? వాడు తన రాష్ట్రానికే సంబంధించినటువంటి విద్యార్థి అంతర్జాతీయంగా ఎదగకూడదు, జాతీయంగా ఎదగకూడదు, సచ్చినట్టు అక్కడే పడుంటే ఒక దాన్ని ఏమంటారు, ఆఫ్ఘనిస్తాను, పాలస్తీనా, పాకిస్తాన్ లాగా బతుకోవాలి, అక్కడే పడి ఉండాలి. ఇక ఆయా దేశాలకు ఉర్దూ ఉంది కాబట్టి 57 దేశాల్లోనన్నా బతుకుతారు. ఇక్కడైతే ఆ తమిళ అయితే ఆ రాష్ట్రంలోనే అదేది గాది కింద పందికొక్కుల్లాగా బతకడం అనాలా, లేకపోతే చెరువులో కప్పల్లాగా వేలాడటం అనాలా. పందికొక్కులు అనేది తప్పు, ఎందుకంటే దోచుకుంటాయి. పందికొక్కు అనేది తప్పుడుగా తింటుంది. కప్పలాగా బ్రతకడం అంటే ఇక అక్కడి నుంచి వేరే ఆప్షన్ లేదు. అయితే ఆ చెరువులోనే బతకాలి, లేదా వేరే ఆప్షన్ లేదు. ఆ స్థితికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొస్తున్నాడు. చివరికి తాజాగా అదేది బడ్జెట్లో రూపాయి పేరుని కూడా తీసేసి, రూపాయి బొమ్మ ఉంటుంది అది కూడా తీసేసి దానికి కూడా తమిళ్ అంటే ఈ దేశపు విధానాలు మేము అంగీకరించాం అని చెప్పడం. ఒక ఖలిస్తానీ వేర్పాటువాదం అటుపక్కన, తమిళ వేర్పాటువాదం వీళ్ళ స్వార్థాల కోసమే. నాడు బెందర్వాలైనా నేడు స్టాలిన్ అయినా వీళ్ళేం దేశ ప్రయోజనాల కోసం కాదు, ఒక ఎమోషన్ క్రియేట్ చేసి వెధవేషాలు వేస్తున్నారు. నరేంద్ర మోడీ నుంచి భారతీయుడు కోరుకునేటటువంటిది ఏంటంటే ఇట్లాంటి దరిద్రులకి అవసరమైతే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి పడేసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేనటువంటి వ్యవహారం కిందకి తీసుకురావాలి. బట్ అది ఇలాంటి వాళ్ళు ఒప్పుకోరు. కాంగ్రెస్ అదే ఏ ఇందిరాగాంధీ అయితే ఆ పని చేసి అవతల పడేసేది.